దేవర పూనకం వస్తుందని భయభ్రాంతులకు గురిచేయడంతో విద్యార్థినులు భయపడి అస్వస్థతకు గురైన ఘటన కాటారంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో చోటు చేసుకుంది. భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో విద్యార్థినులు భయాందోళనకు గురవుతున్నారు. వసతి గృహంలో పనిచేస్తున్న వాచ్మెన్ వర్కర్ దేవర వస్తుందంటూ అర్ధరాత్రులు పిల్లలని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఈ ఘటనలతో వసతి గృహంలో చదువుకుంటున్న ముగ్గురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఒక విద్యార్థినిని జిల్లా కేంద్రంలోని 100 పడకల ఆసుపత్రిలో తీసుకొచ్చి చికిత్స అందించారు. మూఢో నమ్మకాలతో విద్యార్థినులను భయభ్రాంతులకు గురిచేస్తున్న హాస్టల్ సిబ్బందిని సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఎస్సీ ఫ్రీ మెట్రిక్ హాస్టల్ గర్ల్స్ హాస్టల్కి సంబంధించి అందులో ఉన్నటువంటి విద్యార్థులు గత కొన్ని రోజులుగా రాత్రి వేళలో భయాందోళనకు గురవుతున్నారు. దీని యొక్క కారణం ఏంటంటే అందులో ఉన్నటువంటి వర్కర్కు సంబంధించి నైటు ఆమెకు దేవర వస్తుందని, అది వస్తుందని, మేకం దెమ్మని, బండారు దెమ్మని ఇట్లా వివిధ రకాలుగా విద్యార్థులను భయాందోళనకు గురి చేస్తూ నైట్ అంతా కూడా పిల్లలు భయపడడం జరిగింది. ఇది అనేక మార్లు జరుగుతూ ఉంది, చాలా రోజుల కింద కూడా జరుగుతూ ఉందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థికి సంబంధించి చెప్తా ఉంది. కనీసం దీనిపైన ఎలాంటి స్పందన కూడా లేకున్నటువంటి ఈ డీడీ మేడం కానీ, ఆ భవానీ మేడం కానీ వెంటనే సస్పెండ్ చేయాల్సిందిగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ ఉన్నాం.